So Bastion is nothing but it is a jump server. Okay, Bastion is nothing but it is a jump server. So jump server అంటే ఏంది? ఓకే, సి ఓకే. దీన్ని ఒక సింపుల్ గా అర్థం చేసుకోవటం ఏంటంటే, ఇప్పుడు నా ఆర్గనైజేషన్ లో ఇప్పుడు నా దగ్గర 100 సర్వర్స్ ఉన్నాయి. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ 100 సర్వర్స్ ని నేను యాక్సెస్ చెయ్యాలి అంటే, 1 సెకండ్. ఓకే, సో బాస్టియన్ లో జంప్ సర్వర్ అంటే ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర 100 సర్వర్లు ఉన్నాయి. ఓకే, సో ఓకే. ఈ 100 సర్వర్ కి నేను ఏం చేయాలి? సపోజ్ ఐ డోంట్ హ్యావ్ మై విపిఎన్. ఓకే, నా దగ్గర విపిఎన్ లేదు కస్టమర్ది, బట్ ఐ నీడ్ టు యాక్సెస్ దిస్ 100 సర్వర్స్. ఎందుకంటే ఈ 100 సర్వర్స్ కి నా దగ్గర ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏ ఉంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను ఈ పబ్లిక్ సర్వర్స్ మొత్తానికి, ఈ సర్వర్స్ అన్నిటికీ నేను పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఇట్ ఈస్ వనరబుల్. అంటే ఏంది? ఎవరైనా నా సర్వర్స్ ని అటాక్ చేయొచ్చు. ఓకే, బికాస్ ఐ హ్యావ్ 100 సర్వర్స్. ఓకే, ఓకే. సో అలా కాకుండా నేనేం చేస్తానంటే, ఐ విల్ హ్యావ్ ఏ బాస్టియన్, సో దట్ ఈ బాస్టియన్ నుంచి నేను ఈ 100 సర్వర్స్ ని యాక్సెస్ చేసుకుంటా. ఓకే, సో దట్ ఇఫ్ సమ్వన్ ఈస్ కమింగ్ టు దిస్ బాస్టియన్, దే విల్ నాట్ నో వాట్ ఐ హ్యావ్ ఇన్ మై ఇంటర్నల్. ఓకే, లోపల ఏమేమి సర్వర్స్ ఉన్నాయనేది తెలియదు. సో దాని గురించి నేను ఏం చేస్తాను? దీన్ని సపరేట్ గా బాస్టియన్ ని క్రియేట్ చేసినప్పుడు డిఫరెంట్ సబ్నెట్ లో పెడుతున్నాను నేను, సో దట్ ఓకే. అటాక్ సర్ఫేస్ అనేది నాకు చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఓకే. వాట్ డూ మీన్ బై అటాక్ సర్ఫేస్ అంటే ఏంటంటే, ఏదైతే సబ్నెట్ ఆ సబ్నెట్ లో ఉంటాయో అది ఒక్కటే నాకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ ఓకే. సబ్నెట్ లో నేను ఏం ప్లేస్ చేయను, ఐ విల్ హ్యావ్ మై ఓన్లీ బాస్టియన్. మిగతా ఇప్పుడు నా వర్చువల్ నెట్వర్క్ లో, ఇఫ్ ఐ హ్యావ్ మల్టిపుల్ సబ్నెట్స్, ఓకే, సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3, సబ్నెట్ 4. ఓకే, ఓకే. సో అది అది నేను యూజ్ చేసుకుంటా. ఓకే, అంటే ఈ ఒక్క సబ్నెట్ లో నేను నా ఇంటర్నల్ అప్లికేషన్స్ పెట్టుకుంటా, అండ్ ఈ సబ్నెట్ లో ఐ విల్ కీప్ మై బాస్టియన్, సో దట్ ఎన్నైతే సర్వర్స్ ఉన్నాయో అన్ని సర్వర్స్ కి నేను పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వకుండా, ఐ విల్ ఓన్లీ గివ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్, అండ్ బై యూజింగ్ దిస్ బాస్టియన్ ఐ విల్ కనెక్ట్ టు ఆల్ మై సర్వర్స్. ఓకే, ఓకే. సో బాస్టియన్ మనం పబ్లిక్‌గా యాక్సెస్ చేయొచ్చా? పబ్లిక్ బాస్టియన్ అనేది పబ్లిక్. ఓకే. ఓకే, బాస్టియన్ కి మీకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. ఇఫ్ యు గో ఓకే. అండ్ సీ హియర్, ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మీరు ఆల్ రిసోర్సెస్కి వెళ్ళి, సబ్స్క్రిప్షన్ లేదనుకుంటా దీంట్లో, ఒక్క సెకండ్. సబ్స్క్రిప్షన్ యాక్టివ్ లేదనుకుంటా. సో ఐ డోంట్ హ్యావ్ ద సబ్స్క్రిప్షన్. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ స్విచ్ టు దిస్ వన్, మై అకౌంట్. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ అకౌంట్ ఫర్ యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, టూ మెనీ రిక్వెస్ట్. ఓకే, బాస్టియన్ అంటే ఏందో చూపించేస్తా, ఇక్కడ సరిపోతుంది. బాస్టియన్ హోస్ట్ ఇన్ ఎజ్యూర్. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి. Azure Bastion is a fully managed platform as a service offering that provides secure and seamless RDP అనేది విండోస్ కి, SSH అనేది లైనక్స్ కి, connectivity to your virtual machines within an Azure virtual network directly from the Azure portal or through a native client. ఓకే, అంటే ఏంటంటే దానికి ఒక పబ్లిక్ ఐపీ ఇట్ ఎలిమినేట్స్ ద నీడ్ ఆఫ్ ఎక్స్పోజ్ యువర్ విఎమ్స్ టు పబ్లిక్ ఇంటర్నెట్ బై యూజింగ్ ఏ public IP address instead of connections via private IP address to the bastion. సో సింపుల్ గా నేను మిమ్మల్ని డిఫైన్ చేయాలి అంటే, వాట్ ఈస్ దట్ ఈస్, బాస్టియన్ కి యూ విల్ హ్యావ్, బాస్టియన్ కి మీకు ఏముంటుందంటే,
ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, సో ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకెళ్ళి, సపోజ్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ లైనెక్స్ ఆర్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ విండోస్. ఓకే, సో దాని ప్రకారంగా మీరు విండోస్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి అనుకోండి, ఏం చేయొచ్చు, ఆర్టీపీలోకి వెళ్ళి ఆ ఐపీ అడ్రస్ ఇచ్చి 3389 పోర్ట్ నెంబర్ ఇచ్చారనుకోండి, విండోస్ ఓపెన్ అవుతుంది. ఓకే, అదే మీరు ఓకే ఇదే పబ్లిక్ ఐపీ అడ్రస్ కి 22 ఇస్తే అప్పుడు మీకు పుట్టి ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు లైనెక్స్ ని. ఓకే. ఓకే ఓకే, సో బాస్టియన్ అనేది ఏం లేదండి, ఒకే పబ్లిక్ ఐపీ అడ్రస్ తో మల్టిపుల్ సర్వర్స్ మనం యాక్సెస్ చేసుకోవటం కోసం మనం ఓకే సో బాస్టియన్ వాడతాం. సో ఇన్సైడ్ ఉన్న సర్వర్స్ ని ఏది కూడా పబ్లిక్ నుంచి యాక్సెస్ కాదు ఇప్పుడు మీ డైరెక్ట్లీ. దగ్గర 10.1.1.1 సర్వర్ ఉంది. ఓకే ఇది మీకు పబ్లిక్ మీ లోకల్ మిషన్ పుట్టి ద్వారా యాక్సెస్ అవ్వదు. ఓకే, సో మీరు ఓకే ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే మీకు బాస్టియన్ ఉండాలి, లేకపోతే ఓకే మీకు పాయింట్ టు సైట్ విపిఎన్ ఉండాలి. ఓకే సో అది, సో ఓన్లీ టూ ఆప్షన్స్, ఐదర్ యూ నీడ్ టు గో విత్ బాస్టియన్ ఆర్ యూ నీడ్ టు గో విత్ పాయింట్ టు సైట్, ఓకే లేకపోతే మీరు ఆర్గనైజేషన్ నెట్వర్క్ లో ఉండాలి. ఈ మూడు ఆప్షన్స్: విపిఎన్, organizational network, or bastion. These are the three only options. ఓకే ఓకే అంటే నాకు ఏం డౌట్ వచ్చిందంటే బాస్టియన్ లోపల మనము ఇంకొక వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేస్తామా? సో ఒకవేళ చేస్తే దానికి పబ్లిక్ ఐపీ అడ్రస్ వస్తుంది కదా సార్, See, ప్రైవేట్ తో పాటు? bastion అనేది జస్ట్ ఏ సర్వర్. ఓకే, ఓకే అదొక సర్వర్ మాత్రమే. ఈ సర్వర్ లోపల మీరు సర్వర్ ని క్రియేట్ చేయట్లేదు. ఏదైతే మీరు ఎజూర్ పోర్టల్లో సర్వర్స్ క్రియేట్ చేసి ఉన్నారో దాన్నే దీని లోపల నుంచి యాక్సెస్ చేస్తారు. ఓకే దీని లోపల సర్వర్స్ ఏం క్రియేట్ చేయం మనం. ఏదైతే బాస్టియన్ అనేది పదం వాడుతున్నానో, ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ సర్వర్. ఓకే, ఆ సర్వర్ ని మైక్రోసాఫ్ట్ మేనేజ్ చేస్తుంది, మనం మేనేజ్ చెయ్యం. ఓకే, ఓకే సో దాని యొక్క మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళతోనే ఉంటుంది. ఓకే, అది డౌన్ డౌన్ అవ్వడానికి ఏం ఉండదు, ఎందుకంటే ఆటోమేటికల్ గా దానికి హై అవైలబిలిటీ అనేది ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ తోడు, దే విల్ హ్యాండిల్ ఇట్. ఓకే, ఓకే బాస్టియన్ అనేది ఒక సర్వీస్ మాత్రమే మనకి, సో దట్ ఓకే మన నెట్వర్క్ లో వి దేర్ ఇస్ నో యూడ్ ఆఫ్ యూజింగ్ పబ్లిక్ ఐపీ అడ్రస్. దీన్ని యూజ్ చేసుకునే అవసరం ఉండదు, అంతే. ఓకే అది ఈ పబ్లిక్, మనం మళ్ళీ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మనం ఉంటుంది, బట్ మనం ఈ బాస్టియన్ ద్వారా మన విఎం ని ఎలా చేస్తాం, మనం బ్రౌజర్ నుంచే మనం కనెక్ట్ అవుతాం. ఓకే, ఓకే ఇక్కడ చెప్పింది అదే, ఎజూర్ పోర్టల్ ఆర్ త్రూ ఏ నేటివ్ క్లయింట్. బేసికలీ మన ఎజూర్ పోర్టల్ నుంచి మనం యాక్సెస్ చేసుకోగలం. మీకు ఓకే చూపించా కదా ఆల్రెడీ బాస్టియన్ నుంచి ఎలా కనెక్ట్ అవుతాను నేను. చూపించారు అంటే టూ ఈఎమ్స్ కనెక్ట్ చేసి ఒకదాని నుంచి ఒకటి పింగ్ చేశారు. ఆ సో ఒకదాని నుంచి బ్రౌజర్ లోనే ఇంకో ట్యాబ్ లా ఓపెన్ అవుతుంది మనకి, విండోస్ సర్వర్ కానీ లైనక్స్ కానీ. ఓకే ఓకే గుర్తొచ్చు. సో అది, సో బాస్టియన్ అనేది సింపుల్. అంత మనం ఎవరైనా వాట్ డూ మీన్ బై బాస్టియన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ వన్? బాస్టియన్ is nothing but a jump server where I use that one to connect to my internal servers. సో వాట్ ఆర్ ద అదర్ వేస్, బాస్టియన్ కాకుండా ఎలా కనెక్ట్ అవుతారు? ఇఫ్ యూ హ్యావ్ ఏ విపిఎన్ ఆర్ ఇఫ్ యు ఆర్ దేర్ ఆన్ ద ఆర్గనైజేషనల్ నెట్వర్క్. ఓకే ఆర్గనైజేషనల్ నెట్వర్క్ లో ఉన్నప్పుడు ఎలా కనెక్ట్ అవుతున్నావు? యూజింగ్ ఎక్స్ప్రెస్ అవుట్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఓకే సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని వీఆర్ డూయింగ్ దాట్. ఓకే, ఓకే సో ఇది. ఓకే, ఓకే సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్? మేము Sampath, we will connect later. Okay,